భారతదేశ చరిత్రలోనే ఒక మహాసంగ్రామం జరిగింది. ఆ ఒక్క యుద్ధం మొత్తం దేశ భవిష్యత్తునే మార్చేసింది. అసలు విషయమేంటంటే, ఒక చిన్న సైన్యం తనకంటే కొన్ని రెట్లు పెద్దదైన సైన్యాన్ని చిత్తుచిత్తుగా ఓడించింది. మరి అదెలా సాధ్యమైంది? పదండి, ఈరోజు దాని గురించే లోతుగా తెలుసుకుందాం. అవును, ఇదే అసలు ప్రశ్న. వింటుంటేనే నమ్మశక్యంగా లేదు కదూ. ఒక చిన్న సైన్యం ఒక మహాసామ్రాజ్యాన్ని ఎలా కూల్చగలిగింది? దీని వెనకున్న రహస్యమేంటో ఇప్పుడు మనం చూడబోతున్నాం. మనం ఇందాకడిగిన ప్రశ్నకు సమాధానం ఒక్కటే, అదే మొదటి పానిపట్ యుద్ధం. మన కథంతా ఈ యుద్ధం చుట్టూనే తిరుగుతుంది. సరే, ఇప్పుడు మనం టైం ట్రావెల్ చేద్దాం. వెనక్కి, చాలా వెనక్కి 1526వ సంవత్సరంలోకి వెళ్దాం. భారతదేశ భవిష్యత్తును శాశ్వతంగా మార్చేబోయే ఒక పెద్ద యుద్ధానికి అంతా సిద్ధమవుతోంది. ప్రతి గొప్ప కథలో ఇద్దరు ప్రధాన పాత్రలుంటారు కదా. ఇక్కడ అంతే. ఈ చారిత్రాత్మక ఘర్షణలో తలపడబోయేది ఇద్దరు నాయకులు. ఇద్దరూ శక్తిమంతులే, కాని ఒకరికొకరు పూర్తిగా భిన్నం. ఒకవైపు ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోదీ, పేరుకు అపారమైన సామ్రాజ్యానికి అధిపతి, కాని లోలోపల కుమ్ములాటలతో ఆ సామ్రాజ్యం పుచ్చిపోతోంది. మరోవైపు మధ్య ఆసియా నుంచి వచ్చిన బాబర్. అతని సైన్యం చాలా చిన్నది, కాని భారతదేశాన్ని ఎలాగైనా జయించాలనే పట్టుదల, కసిమాత్రం చాలా పెద్దది. అంటే ఈ యుద్ధం ఒక క్లాసిక్ ఫైట్ అనమాట. సంఖ్యాబలానికి, తెలివైన వ్యూహానికి మధ్య జరిగిన పోరాటం. చూద్దాం, సైన్యం పెద్దదా లేక తెలివి గొప్పదా? ఒక్కసారి ఊహించుకోండి, ఇబ్రాహీం లోదీ సైన్యం ఎలా ఉందంటే, అక్షరాల 1,00,000కు పైగా సైనికులు, వేల కొద్ది యుద్ధ ఏనుగులతో ఒక సముద్రంలా ఉంది. వాళ్లను చూస్తే ఎవరికైనా భయం పుట్టాల్సిందే, అస్సలు ఓడించలేరో అనిపించేలా ఉంది. దీనికి పూర్తి ఆపోజిట్ బాబర్ సైన్యం. కేవలం 10-12 వేల మంది సైనికులు అంతే, చాలా చిన్నది. కాని ఇక్కడే ఒక విషయం గుర్తుంచుకోవాలి. బాబర్ అసలైన బలం సైనికుల సంఖ్యలో లేదు, అతని మెదడ్లో ఉంది, అతని ప్లానింగ్లో ఉంది. మరి బాబర్ అంత ధైర్యంగా ఎలా ఉన్నాడు? ఎందుకంటే అతని దగ్గర ఒక సీక్రెట్ వెపన్ ఉంది. అదేంటో తెలుసా? తుపాకులు, ఫిరంగులు. అప్పటి భారతీయ సైన్యాలకు ఇవి పూర్తిగా కొత్త. వాటి గురించి వాళ్లకు పెద్దగా తెలియదు. ఇదొక గేమ్ చేంజర్. చూడండి, ఈ ఆయుధాల పవర్ కేవలం పేలడంలోనే లేదు. వాటినుంచి వచ్చే భయంకరమైన శబ్దం, దట్టమైన పొగ ఇబ్రహీం లోదీ సైన్యంలో ఉన్న ఏనుగులని బెదరగొట్టేశాయి. భయంతో అవి వెనక్కి తిరిగి తమ సొంత సైనికులనే తొక్కి చంపేశాయి. అంటే ఇది కేవలం యుద్ధం కాదు, ఒక సైకలాజికల్ వార్. సరే, రంగం సిద్ధమైంది, సైన్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక అసలు యుద్ధరంగంలోకి అడుగుపెడదాం. పానీపట్ మైదానంలో బాబర్ తన మాస్టర్ ప్లాన్ను ఒక కళలా ఎలా అమలు చేశాడో ఇప్పుడు చూడండి. ఏప్రిల్ 21, 1526 ఆ రోజు రానే వచ్చింది. పానీపట్ మైదానంలో చరిత్రగతిని మార్చే యుద్ధం మొదలయింది. బాబర్ వ్యూహం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఫస్ట్ 100ల కొద్దీ ఎడ్లబండ్లను ఒకదానికొకటి తాళ్లతో కట్టేసి ఒక గోడలాంటిది ఏర్పాటు చేశాడు. ఆ బండ్ల మధ్యలో తన ఫిరంగులను, తుపాకీ వీరులను దాచాడు. ఇక లోదీ సైన్యం వేగంగా దూసుకొచ్చినప్పుడు ఒక్కసారిగా అందరూ కలిసి నిప్పుల వర్షం కురిపించారు. ఆ శబ్దానికి, పొగకి లోదీ సైన్యంలో పూర్తి కన్ఫ్యూషన్. ఆ గందరగోళంలో ఉన్న శత్రువులని పక్కల నుండి కూడా చుట్టుముట్టి దాడి చేశాడు. ఇంకేముంది, ఈ భయంకరమైన దాడిలో కేవలం కొన్ని గంటల్లోనే సుల్తాన్ ఇబ్రహీం లోదీ యుద్ధభూమిలోనే చనిపోయాడు. రాజులేని సైన్యం దిక్కుతోచిన స్థితిలో పడిపోయింది, పూర్తిగా కుప్పకూలిపోయింది. బాబర్ విజయమనేది కేవలం ఒక యుద్ధంలో గెలుపు మాత్రమే కాదు, అది ఒక శకాంతం, భారతదేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి ఆరంభం. అవును, ఆ ఒక్క విజయంతో కొన్ని వందల ఏళ్ల ఢిల్లీ సుల్తానేట్ పాలన ముగిసిపోయింది. దాని స్థానంలో రాబోయే 300 సంవత్సరాల పాటు భారతదేశాన్ని ఏలబోయే ఒక కొత్త శక్తి, మొఘల్ సామ్రాజ్యం ఉదయించింది. చివరిగా ఈ యుద్ధం మనందరికీ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. గెలుపు అనేది సైన్యం సంఖ్యలో ఉండదు, దాన్ని నడిపించే వ్యూహంలో ఉంటుంది. సరైన వ్యూహం, సరికొత్త ఆలోచన ఉంటే ఎంత పెద్ద శక్తినైనా సరే ఎదుర్కోవచ్చు. మొదటి పానీపట్ యుద్ధం మనకు చెప్పే పాఠమిదే.